నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. రోదసిలో 9 నెలల పాటు నిరీక్షించిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమికి తిరిగొచ్చారు. సునీత, బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ఫ్లోరిడా సముద్రం తీరంలో ల్యాండ్ అయింది. గంటకు దాదాపు 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చిన డ్రాగన్ క్రూ క్యాప్సూల్స్ క్రమంగా వేగం తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాక 4 పారాషూట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వేగాన్ని మరింత తగ్గించుకొని సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది క్యాప్సూల్స్ను ఓ బోటుపైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. వ్యోమగాములను బయటకు తీసి హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వారు భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యే వరకు నిపుణుల పర్యవేక్షణలో ఉంటారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్పై సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనే వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నించామని, ఈ మేరకు జో బైడెన్ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశామన్నారు మస్క్. రాజకీయ కారణాల వల్ల మా ప్రతిపాదనను బైడెన్ స్వీకరించలేదన్నారు మస్క్. ఒకవేళ అప్పుడే మా సూచనలు ఆయన తీసుకుని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమికి చేరుకునేవారని అన్నారు. ఐఎస్ఎస్లో చిక్కుకున్న వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని మస్క్ అనేకసార్లు ఆరోపించారు. వారిని తిరిగి తీసుకురావాలని అధ్యక్షుడు ట్రంప్ స్పేస్ ఎక్స్ని కోరారని అన్నారు. వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు మస్క్ అభినందనలు తెలిపారు. వ్యోమగాముల రాకపై వైట్ హౌస్ స్పందించింది. ప్రామిస్ కెప్ట్ అని ఎక్స్ వేదికగా పేర్కొంది. ట్రంప్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైట్ హౌస్ తెలిపింది. వ్యోమగాముల బృందానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర విజయవంతం కావడంతో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం శక్తిని చాటిందని వెల్లడించింది. క్యాప్సూల్స్ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రశాంత వాతావరణం వల్ల ల్యాండింగ్కు ఇబ్బంది ఎదురు కాలేదు. ల్యాండింగ్ సమయంలో భద్రతాపరంగా అమెరికా కోస్ట్ గార్డ్ అన్ని చర్యలు తీసుకుంది. అన్డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయని నాసా స్పష్టం చేసింది. 2024 జూన్ 5న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆ తర్వాత 8 రోజులకు వారు మిషన్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం కావాల్సి వచ్చింది. కానీ స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించిన నాసా వారి తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసింది. వ్యోమ నౌకకు తాత్కాలిక మరమ్మతులు చేద్దామనుకున్నా కుదరలేదు. ఇలా పలు కారణాలతో వారి తిరుగు ప్రయాణం ఏకంగా 9 నెలల పాటు వాయిదా పడింది.